నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. సూర్యోస్మి, మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాఘమాసం ఎంత పుణ్యం చేసుకుందో, అటు సూర్యనారాయణమూర్తి జననం జరగటం ఈ మాఘమాసంలోనే, లింగ రూపంలో ఈశ్వరుడు భూమి మీదకి రావటం కూడా ఈ మాసంలోనే. చాలా పవిత్రమైనటువంటి మాసం. అంపశయ మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి ఉత్తర భీష్మ ఏకాదశి జరిగినది. రథ సప్తమి. అసలు చెప్పుకుంటూ పోతే పర్వదినాలు ఎన్నో. ఇక ఇప్పుడు మహాశివరాత్రి. ఈశ్వరుడు గురించి ఏం మాట్లాడగలం? ఎంత మాట్లాడితే తనివి తీరుతుంది? చెప్పండి సార్. భాండాలకి అతీతంగా, అంటే అటు పాతాళంలోకి ఎంత చివరికి వెళ్ళినా, అలాగే ఆకాశ మార్గాన్ని ఎంత పైకి వెళ్ళినా కూడా ఆయన అంతు చిక్కని రహస్యం. ఓం నమ శివాయ, శివాయ నమ. అంటే చూడండి, శివకేశవులకు అభేదం ఖచ్చితంగా. అలాగే అంటే శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి తత్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఈ నెలలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది. మనకి విష్ణు సహస్రనామార్చన జన్మ తీసుకున్నది కూడా ఈ మాసంలో. ఇక్కడ మాఘమాసం, రథసప్తమి, అలాగే భీష్మ ఏకాదశి రోజే మనకి విష్ణు సహస్రనామం ఆవిర్భావం, అలాగే శివ లింగోద్భావం, లింగ రూపంలో ఈశ్వరుడు భూమి మీదకి రావటం. లేకపోతే ఆయనకి కొంతమంది ఎవరు ఏ ట్రస్ట్ ఏదో తెలియదు కానీ శివరాత్రి శివ జననం జరిగినటువంటి రోజు. శివ జననం ఏమిటి? మొహం. శివుడికి జననం మరణాలతో అతీతుడు ఆయన. అంటే రూపాన్ని ఆవిర్భవించుకున్నట్టు అంతే, లింగ రూపం. కరచరణాదులతో దక్షిణాయనంలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ జననం తీసుకోవడం. ఇక్కడ ఎలాంటి రూపము లేకుండా అరూప రూపిగా ఉంటూ ఒక లింగ రూపంలో మనకి దర్శనం ఇవ్వటం. అంటే ఆయన సర్వాంతర్యామి, మరి చూడలేంగా, తిరగలేంగా, ప్రదక్షిణ చేయలేం కదా, మన కోసం దయాళువై ఒక రూపాన్ని సంతరించుకుని ఇక్కడ ఇవ్వటం. అది కూడా ఈ మాఘమాసంలో. మాఘం అంటేనే, అంటే మాఘం ఆదిత్యుడు మనకి, అంటే అతిథిపుత్రుడు ఆదిత్యుడు లోకాల్ని మనకి, అంటే మనం ఏది చూడాలన్నా, ఏది చూపించాలన్నా ఆయన దయ, ఆయనే. అంటే ఈ శివుడే, ఈ ఈశ్వరుడే, జ్యోతిస్వరూపుడే ఆకాశ వీధిలో మన కోసం గోళంగా దర్శనమిస్తూ ఈ మాఘమాసంలో మనకి జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు. అంటే మనకి, అంటే ఇది భారతీయుల సొంతం అమ్మ. చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఏంటంటే భా అంటే కాంతి, రతీయులు అంటే కాంతికి ప్రియులు, మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. కాంతి అంటే ఏంటి? చీకటిని పారద్రోలేది. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానం వైపు మరల్చేది. అంటే భారతీయులు ఎవరు? జ్ఞానం వైపు మొగ్గు చూపేవాళ్ళు, జ్ఞానం వెంట పయనించేవాళ్ళు. ఇది మనకి మాఘమాసంలో ఆ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడుగా మనకి ఆ లింగోద్భావ సమయంలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలని, అంటే శివరాత్రి, రాత్రి అంటేనే చీకటి. అంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే, నాలో ఉన్నది ఆత్మస్వరూపుడు ఆ పరమేశ్వరుడు అనే జ్ఞానాన్ని వెలిగించడం కోసం లింగోద్భావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శివన్ లేకపోతే శవమే. ఆయన అంతటి మంగళకారుడు ఇంకొకడు ఉండడు. ఈశ్వరుడే. తలకట్టు తీసేసామా, అయిపోయింది కట్, పవర్ కట్. అలాగే అంటే శివరాత్రి ఉపవాసం, దీక్ష తీసుకోవడం, దగ్గరగా ఉండడం, నామస్మరణతో తరించడం. అంటే మనం లౌకికంగా చాలా రకాల వ్యామోహాల్లో వీటిల్లో ఉంటూ భగవంతుడికి అతీతంగా నేను అనే అహంకారంతో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఆ నేను అనే అహంకారం, నేను ఎవరు అంటే అక్కడ ఉద్భవించేటువంటి ఆ పరమేశ్వరుడే నాలో ఉన్నాడు. ఇది లేకపోతే
నేను ఇది నా స్థితి ఇది, ఆ నిజాన్ని తెలియచెప్పడం, ఆ జ్ఞానాన్ని, ఆ జ్యోతిని వెలిగించటమే మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుసు అందరికీ మహాశివరాత్రిని ఎలా జరుపుకోవాలో తెలుసు. మరి తెలిసిన విధంగా జరుపుకుంటున్నామంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే జాగరణ పేరుతో సినిమాలు చూడటం, పాటలు వినటం, డాన్సులు చేసుకోవటం, లూడోలు అవి ఆడుకోవటం, వైకుంఠపాళి ఆడటం దానికి ఒక అంతరార్థం ఉంది ఆ ఆట ఆడటంలో. నిచ్చెన ఎక్కటం ఎంత సహజమో, పాము కాటేస్తే కిందకి పడిపోవటం జీవితంలో అంతే సహజం అనేది మనకి నేర్పిస్తుంది జీవితంలో. అందుకని ఆడమంటారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ రకరకాల గేమ్స్ ఆడుకోవటం, ప్యాకాట్లు ఆడుకోవటం, దిక్కుమాలిన సినిమాలు చూడడం ఇది కాదు. మరి మాకు తెలుసు శివరాత్రి గురించి కూడా మాట్లాడుకోవాలా అని అంటారేమో మరి మా ప్రాజ్ఞులు, అందుకని నేను చెప్తున్నాను అనమాట. తెలిసినప్పటికీ మనం అది చెయ్యకూడదు అని మరొక్కసారి మనం గుర్తు చేయాలి, తట్టి లేపాలి కదా అన్న ఉద్దేశంతో ఇది అడగడం జరుగుతుంది. ఎలా చేసుకోమంటారు? అందుకేనమ్మా ఇప్పుడు కొంతమంది మన ఈషా ఫౌండేషన్ సద్గురు ఒక వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఆ స్వామివారి ఆటపాటలతో చాలా తన్మయత్వానికి లోనవుతారు. ఇక్కడ ప్రతి చోట అంటే అందరం కోయంబత్తూరు వెళ్ళలేము, కుదరదు, ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడికక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాల కింద ఏర్పడి ఇప్పుడు December 31 అనగానే గ్యాదర్ చేసుకుంటున్నాంగా. అలాగే మహాశివరాత్రి పర్వదినం దాన్ని మనం ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఈవెంట్లుగా ఎందుకు ఆర్గనైజ్ చేయరు? ఎక్కడికక్కడ చేస్తే చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. మరి ఎవరో ఎందుకు చేయాలి? నువ్వే చెయ్యి. నీ కుటుంబ సభ్యుల్ని 10 మందిని పిలిచి ఆ రోజు కూర్చోబెట్టగలిగితే, అంటే మాకు కష్టంలో ఉన్న మాకు మీరున్నారు అన్న ధైర్యం, లేకపోతే కష్టంలో ఉన్న మాకు మీరున్నారన్న ధైర్యం అవతల వాళ్ళకి మనం ఇవ్వడం కానీ మనం అవతల వాళ్ళకి ఇవ్వడం కానీ చేసుకుంటే ఇంకంతకన్నా ఇంకేం కావాలమ్మా? కరెక్ట్. పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, లేకపోతే December 31 చేసుకుంటున్నాం, సంథింగ్ అన్నీ చేసుకుంటున్నప్పుడు ఇది చెయ్యాల్సిన సమయం. అసలు మనం భారతీయులు లేకపోతే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు, ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చేయాల్సింది ఇది. మనకంటే కొంత ఈ మధ్యకాలంలో అవి పెరిగినాయి. మనకు కొన్ని పీఠాలు ఆ గ్యాదరింగ్ చేస్తున్నాయి మహాశివరాత్రి పర్వ. ఇప్పుడు మనకి విలసవెల్లిలో మహాసౌరం జరుగుతుంది కదా, అక్కడ మహాశివరాత్రి పర్వదినం ఆ సమయంలో జరుగుతుందా? ఎలాగో నిషేధ కాలంలో అభిషేకాలు ఉంటాయి కదా, అభిషేకాలు ఉంటాయి. అక్కడ దీపాలతో శివలింగాన్ని రూపాన్ని పెట్టడం లాస్ట్ ఇయర్ అవి చేసాం. ఈసారి కూడా ఉంది. ఇక్కడ గుళ్ళల్లో అయితే చాలా చక్కగా వైదికంగా చాలా బాగా జరుగుతుంది. వెళ్ళాలి, గుళ్ళల్లో జరుగుతుంది. అంటే ఇంట్లో ఉంటే మీరు అన్నట్టు టైంని పాస్ చేయడం కోసం ఏదో చేసి ఎప్పుడు త్వరగా తెల్లారుతుందా, ఇప్పుడు త్వరగా పడుకుందామా ఇలా ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే ఇంట్లో ఉంటే ఏదో తినాలనిపించటం, అప్పుడు ఏమీ తినకూడదు కాబట్టి, అంటే నేను కూడా అలా చేశాను. శనగలు నానబెట్టుకుని తినటం, లేకపోతే చిలకడ దుంపలు, గ్రేప్స్ ఇలాంటివి పెట్టుకుని, అంటే ఏమీ తినొద్దన్నారు కదా అని చెప్పేసి ఏమీ తినొద్దన్నారు, ఇవి తినేవాడిని. ఇవి కూడా నేను తిన్నాను తెలియక, అజ్ఞానంతో. తినకూడదా? అసలు తినకుండా ఇప్పుడు జాగరణ భగవంతుడి సంగతి అంటే ఇది ఇంట్లో ఉంటే మనకు అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం పళ్ళు ఏవో తింటారు కదా, చిలకడ దుంపలు ఖచ్చితంగా తింటారు కదా, తినద్దా? అంటే సిస్టమ్ అది కాదు. అది కాదు. ప్రకృతి అంతా పరవశించి పరమేశ్వరుడి లింగోద్భవం కోసం ఎదురు చూస్తుంది. అంటే భూమిని జించుకుని పరమేశ్వరుడు బయటకు వస్తున్నారు. అంటే ఎక్కడుంది ఆ భూమి? మనం ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతి మనలో ఉంది. మనలో కూడా ఆ ఉద్భవం జరగాలి అంటే మనం వేస్తూ ఉంటేలా కొద్ది గ్యాప్ ఇవ్వమంటారు, ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. అంటే మనం రెగ్యులర్గా ఏదైతే డైట్ సిస్టమ్ ఫాలో అవుతాం, సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు కదా చేస్తున్నాం. ఇప్పుడు మరి పనిగట్టుకుని తెల్లవారులు జాగరణ చెయ్యాలి కదా అని చెప్పేసి తింటూ కూర్చుంటేలా? తినకూడదు, తినొద్దు. లిక్విడ్స్ తోటే ఉండాలి. ఎందుకంటే ఒక విత్తనం వేసాం, దానికి నీరు పోస్తేనే మొలకెత్తుద్ది. దాని మీద విత్తనాలు వేస్తూ ఉంటే మొలకెత్తుద్దా? విత్తనాలు వేయకూడదు, పళ్ళు వేసేయకూడదు, ఏం వేయకూడదు. దానికి అవసరం జలం. అది వేస్తూ ఉంటే ఆ మొక్క ఎంత అవసరం అంత తీసుకుని మనలో ఆ జ్ఞానం అభివృద్ధి చెందుద్ది. అంటే ఇంతకు ముందు నేను చేసిన పొరపాట్లు ఇవి. ఇప్పుడు ఆరోగ్య విషయంలోకి వచ్చాం. ఆరోగ్యమే మహాభాగ్యం, తర్వాత ఆరోగ్యం భాస్కరాధీనం, ఐకమత్యమే మహాబలం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే మహాబలం. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఒకసారి అన్వయించుకోవాలి. ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటే తినాలనిపిస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. అదే కంపల్సరీ గుళ్ళకు వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, కానీ గుడిలో ఇంకొంచెం ఎక్కువగా ఆ ఎనర్జీ ఉంటుంది. ఇళ్లలో మనం రెగ్యులర్గా మన కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు, లేకపోతే టీవీలోంచి వచ్చే వైబ్రేషన్స్ ఆ వాతావరణాన్ని పాడు చేసేసి ఉంటాయి. కాబట్టి గుడికి వెళ్ళడం వల్ల సంఘటిత ఐకమత్యం వస్తుంది. అంటే అన్య మతాల వాళ్ళు ఎలా అయితే మన మీద యుద్ధం చేస్తున్నారో, దీనికి మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చూపించడానికి ఒక వేదిక. భగవంతుడి గురించి మన భగవంతుడి గురించి చాటుకోవాల్సిన అవసరం లేదు.
మా శివుడు ఒక్కడే దేవుడు, మీరు కంపల్సరీ మతం మారిపోండి, మా మతంలోకి వచ్చేయండి, మీకున్న సమస్యలు తీరిపోతాయి చెప్పుకోవాల్సిన అవసరం అగత్యం హిందూ సాంప్రదాయంలో లేదు, హిందువులకి లేదు. ఇక్కడ మనం అలా చేయట్లేదు కాబట్టి మనం ఏకం అవ్వట్లేదు. శివరాత్రికో లేకపోతే మాఘమాసం రథసప్తమికో మనం మన వైదిక ధర్మాన్ని అనుసరించి మన దేవాలయాలకు మనం వెళ్తలేదు కాబట్టి మనలో యూనిటీ పోయింది కాబట్టి వీళ్ళని విడివిడిగా ఉన్న వాళ్ళని కలుపుకోవడం ఈజీ, మార్చడం ఈజీ అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది మనం అందరం కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. చక్కగా చేసుకుందాము. అయితే ఈ ఈషా ఫౌండేషన్ అనే అదే వచ్చింది కాబట్టి ఈషా ఫౌండేషన్ లో చాలా చాలా తన్మయత్వానికి లోనవుతారు, చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనటంలో అతిశక్తి మాత్రం లేదు. అక్కడ సద్గురు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన డివోటీస్ కానీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని విమర్శించడాన్ని ఎలా చూసుకోవచ్చు? దాన్ని కూడా చేతులెత్తి నమస్కరించడం నరం లేని నాలుగు ఎన్నైనా బాగుతుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని పక్కన పెడితేమో సేవ్ సాయిల్, సేఫ్ సాయిల్, యా డెఫినెట్లీ. చాలా అంటే 2025 తర్వాత 2045 తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పాడు చేస్తున్నామో అంటే మనకి ఇంకా పంటలు తగ్గిపోతున్నాయి, దాని పర్యవసానాలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పాలి? బయటకు ఒక వేదికగా తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారు, ఓకే వెనకాల ఏం జరుగుతున్నాయని పక్కన పెడదాం. అసలు ఏం జరుగుతున్నాయి మీకు ఏం తెలుసా? ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ జనాలని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు, సంఘటితం చేయడం అంటే లక్షల మందిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. నేను మొన్న ఒక వీడియో చూసాను సార్, దుబాయ్ లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంతమంది అంటే 1,20,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఒక హాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతమందిని కూర్చోబెట్టి ఈశ్వరుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు చేయగలుగుతున్నాడు ఇది? దానికైనా మనం తలంచాలి కదా, దానికైనా మనం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా. అంటే ఇప్పుడు నాకు తెలియదు ఆయన గురించి పెద్దగా, ఆయన చేసినట్లు మంచి కార్యక్రమాలు నాకు తెలుసు, నేను చూసి అదే కోణంలో చూస్తున్నాను. ఆయన సేవ్ సాయిల్, భూమిని రక్షించాలని మాట్లాడుతున్నారు, ఆయన పరమేశ్వరుడు గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు, అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఒక వేదికగా చేసుకుని మనందరికీ అందిస్తారు. ఆయన నిజంగా పాపమే చేసి ఆయన నిజంగా తప్పే చేస్తే ఆ పరమేశ్వరుడు చూస్తూ ఊరుకోడు, ఈ స్థితికి తీసుకురాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆయనలో ప్రతి వాళ్ళల్లోనూ రంధ్రాన్వేషణే, ఎవరు భర్త వాళ్ళందరూ రంధ్రాన్వేషణే. ఎనీవేస్, మనం ఈశ్వరుడు వస్తున్నటువంటి లింగోద్భవం అయ్యేటటువంటి సమయాన్ని చక్కగా, అంటే మన తండ్రి ఈశ్వరుడు లింగోద్భవం బయట ఎక్కడో జరగట్లేదు, నీ అంతరంలో జరుగుతుంది. ఆ నీలో జరుగుతున్న ఆ నువ్వు ఏదైతే ఉందో, నేను అనే అహంకారం, విక్రమాదిత్య కాదు, ఇది ఆత్మస్వరూపం. నేను అంటే ఆత్మ, ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడుకుని నేను దీన్ని ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నాలో జరుగుతున్నటువంటి లింగోద్భవాన్ని నేను దర్శించగలిగితే దర్శించాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, ఇది సత్యం, ఇది ధర్మం. మా అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, వారు ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఆ లైవ్ కూడా ఉంటుంది. సంతోషం, అంతకన్నా ఇంకేం కావాలి. అది కూడా అందరూ సూర్య కుటుంబ సభ్యులు, రెడ్ టీవీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేసినట్టు కార్యక్రమానికి దగ్గరలో ఉన్న వాళ్ళు హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మనలో జరుగుతున్నటువంటి లింగోద్భవానికి స్వాగతం, ఆ పరమేశ్వరుడికి స్వాగతం పలికితే అజ్ఞానాంధకారాలు తొలగి జీవితం సార్థకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మిత.